జితేందర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ రోజున ఆ ఇద్దరు నేతలు చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ ఇద్దరు నేతలు తమ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో విజయదశమి వేడుకలు జరుపుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయుధ పూజ తర్వాత రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఎంపీ జితేందర్ రెడ్డి కూడా తన నివాసంలో తుపాకీతో హల్చల్ చేశారు. దసరా సంబరాల సందర్భంగా రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ రివాల్వర్ ఇచ్చేది ప్రాణరక్షణ కోసమే కానీ దసరా దీపావళి రోజు పేల్చుకోవడానికి కాదు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి కానీ జితేందర్ రెడ్డి కానీ ఏమైనా స్పందించారా? సరే, ఏదైతే దసరా పండుగ రోజు చోటు చేసుకున్నటువంటి ఫైరింగ్ ఘటనకు సంబంధించి ఇటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి ఇద్దరు చేసినటువంటి ఫైరింగ్ పైన కూడా పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఇస్తే ఈ జరిగిన ఘటనపై పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందడంతో ప్రాథమికంగా వాళ్ళు అంటే వీళ్ళు జరపాల్సినటువంటి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు అంటే మనకు అందినటువంటి సమాచారం మేరకు గత కొంతకాలంగా కాకపోతే కొన్ని ఏళ్ళుగా తరతరాలుగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే ఇంద్రకరణ్ రెడ్డి ఈ గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఇదే రకంగా జరిపినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందున్నప్పటికీ కూడా పోలీసులు దీనిపైన కూడా విచారణ జరుపుతున్నారు. నరేష్. ఓకే తిరుమల.